నమస్కారం ప్రేక్షకులారా. నా దగ్గర ఒక ప్రశ్న అడిగాడు ఒక స్టూడెంట్. ఆయన అడిగింది ఏంటంటే, పాత పంచాంగానికి కొత్త పంచాంగానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? మళ్ళీ ఈ పంచాంగాన్ని బట్టి ముహూర్తాలు జనరల్గా ఒక పంచాంగంలో ఇచ్చి ఉంటారు. అది ఒక ఫలితమైన రిజల్ట్ ఇస్తుందా, లేకపోతే ఒక్కొక్కరికి స్పెషల్గా మనం ముహూర్తం అన్నది సెట్ చేయాలా? ఈ రెండు ప్రశ్నలు. ఫస్ట్, మనకి పాత పంచాంగం అంటే ఏంటి అంటే, ఇప్పటికి కూడా అది పాత పంచాంగం అని చెప్తాం, కానీ ఇప్పటికీ అది మనం యూస్ చేస్తూనే ఉన్నాం. దీన్ని మనం ఋషి వాక్య పంచాంగం అంటాం. ఋషుల వాక్యం వలన పుట్టిన ఒక పంచాంగం. ఈ ఆస్ట్రనామికల్ అడ్వాన్స్మెంట్ అన్నీ ఉన్నటువంటి రోజుల కన్నా ముందరే మన ఋషులు ఇవన్నీ పంచాంగాన్ని స్పెసిఫిక్గా చేసి పెట్టారు. ఈ పంచాంగం మనం చెప్పేది ఋషి వాక్య పంచాంగం. ఇది ఇప్పటికీ మనం యూస్ చేస్తూనే ఉన్నాం. ఎస్పెషలీ మనకి మఠానికి సంబంధించిన పంచాంగాలు మరియు జనరల్గా ఒక్కొక్క గుడికి మనం చేసేటువంటి పండగలు అన్నిటికీ ఈ ఋషివాక్య పంచాంగాన్ని యూస్ చేస్తున్నాం. కాకపోతే కొత్త పంచాంగం అన్నది ఏంటంటే దృక్ పంచాంగం అంట. దృష్టితో చూస్తున్నాం, చూసిన దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్స్ అన్నీ వేస్తున్నాం. ఈ ఫార్ములాస్ అన్నీ ఏమో మనకి ఋషివాక్య పంచాంగాన్ని నుంచే తీశారు. కాబట్టి కొన్ని విషయాలు ఇప్పుడు గ్రహచారాలు, గ్రహ డిగ్రీస్ ఇవన్నీ మారుతూనే ఉంది. ఇది ఏంటంటే మనకి ఆస్ట్రనామికల్ డేటా, ఇండియన్ ఆస్ట్రనామికల్ డేటా సెంటర్ నుంచి వాళ్ళకి డేటా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు పంచాంగాన్ని వేస్తారు. అందుకే ఇప్పటికి కూడా కొన్ని మార్పులు ఉంటాయి. కొన్ని విషయాల్లో తగాదాలు వస్తూ పోతూ ఉంటుంది. శనీశ్వరుడు అక్కడికి వెళ్ళిపోయాడు, వెళ్ళలేదు. గురువు 6 రోజుల ముందరే ఇక్కడ వచ్చేసారు, రాలేదు. ఇటువంటి విషయాలు వస్తూనే ఉంటుంది. ఇది అన్నమాట మనకి పాత పంచాంగానికి కొత్త పంచాంగానికి ఉన్నటువంటి వివరం. ముహూర్తాలు అన్నది జనరల్గా మనకి పంచాంగంలో ఇచ్చి ఉంటారు. జనరల్గా మంచి ముహూర్తం ఉన్నటువంటి రోజులు ఈ రోజులు ఉన్నాయి అన్నది ఇస్తారు. కాకపోతే ఒక్కొక్కరికి పర్సనల్గా మనం ముహూర్తం తీయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జన్మ జాతకాన్ని మనం మార్చలేం. కాబట్టి ఈ మూమెంట్ మనకి ముహూర్తం అన్నది ఒక కాస్మిక్ ఎనర్జీని ఉంచుకున్న ఒక రోజు. ఆ రోజుని మనం గుర్తించాలి. అది మనం క్యాల్కులేట్ చేయాలి. పంచాంగాన్ని చూడాలి. పంచాంగంలో మనకు ఉంటుంది తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అన్నది. ఈ 5 ఉంటాయి. మనకి ఏ విషయాని కోసం ఆ పంచాంగాన్ని చూస్తున్నామో దాన్ని బట్టి మనం చూడాలి. ఇప్పుడు పెళ్ళి కోసం ఒక ముహూర్తం ఉంటుంది, అదే ఇది మనకి ఉద్యోగానికి సరిపడదు. అదే విషయం మనకి ఇల్లు కట్టడానికి సరిపడదు. సో ఇటువంటి విషయాలు ఏ విషయాని కోసం వాళ్ళు చూస్తున్నారో ఆ విషయానికి ఉన్నటువంటి రోజు ఏమిటో అది చూసి మనం ఫిక్స్ చేయాలి. అదనమాట మనకి పంచాంగం ఒక రహస్యం. జనరల్గా ఒక పంచాంగంలో ముహూర్తం చూసేటప్పుడు నక్షత్రాలని మాత్రం పెట్టి నేను చెప్తాను. ఇందులో ఎస్పెషలీ మనకి 2 రాశుల్లో డివైడ్ అయ్యేటువంటి నక్షత్రాలు అవాయిడ్ చేయడం మంచిది. జనరల్గా చెప్పేది మృగశీర్ష నక్షత్రం, సూర్యుడు ఒక నక్షత్రమైన కృత్తికా నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, చైత్ర నక్షత్రం, తర్వాత మనకి ధనిష్ఠా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రాలు జనరల్గా అవాయిడ్ చేయడం మంచిది. దీంట్లో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఇది ఒక జనరల్ టర్మినాలజీ మనం చెప్పేది. ఇవన్నీ అవాయిడ్ చేసుకునేది మంచిది. ఏ కార్యసిద్ధి కోసం మనం ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఆ ముహూర్తాన్ని తీయాలి. అదేలాగా జనరల్గా పంచాంగంలో ఒక మంచి రోజు చూసేటప్పుడు అది శూన్యంగా ఉండకూడదు. ఆ రోజు శూన్యమైన రోజుగా ఉండకూడదు. అదేలాగా మనకి నేత్రం జీవన్ అన్నది 2 ఉంటాయి. నేత్రం జీవన్ 2 ఉంటే
ఈ నక్షత్రాలు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలో మనకి పాజిటివ్‌గా ఉన్నటువంటి విషయాలు ఉండి, నేత్రం, జీవన్ ఉంటే ఆ రోజుని మనం పిక్ చేసుకోవడం మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ధన్యవాదాలు.